హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ 6:30కి అయితే నిద్ర లేచాను. బయట నైట్ మొత్తం వర్షం పడింది కదా! దానివల్ల చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంది. చల్లగా ఉందన్నమాట వాతావరణం. సరే అని ఒకసారి బయటకు వెళ్ళి చూస్తున్నాను. ఎంత వర్షం పడినా కానీ మా ఇంట్లో అయితే చాలా హీట్‌గానే ఉంటుందండి. ఏసీ లేకపోతే ఉండలేము. అదేంటో మరి అర్థం కాదు. ఇక్కడైతే ఇంకా మొక్కలు పువ్వయితే వచ్చిందండి. గులాబీ, వైట్ గులాబీ. ఇంకా థర్స్‌డే కదా! మంచిగా బాబాగారికి పెడదామని కదా అనుకున్నాను. మొన్న మండి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ మొగ్గలైతే తీసుకొచ్చానండి. రాత్రయితే వాటర్‌లో ఏసాను. ఎందుకో విచ్చుకోలేదు. ఇంకా అవే చూస్తున్నాననమాట. చాలా టైమ్స్ మందార మొగ్గలు నేను తీసుకొచ్చినా కానీ ఎందుకో పువ్వులు రావట్లేదండి. ఏమైనా సొల్యూషన్ గానీ, సజెషన్ గానీ ఉంటే ఇవ్వండి. ఎందుకో మొగ్గలైతే మరి వాటర్‌లో ఏస్తే విచ్చుకుంటాయి కదా! నాకైతే విచ్చుకోవట్లేదయ్యి. బాగా పాడైపోయి జిగురు జిగురుగా అయిపోతున్నాయి. ఇక్కడికి లోపలికొచ్చేస్తే నిన్న ఇడ్లీ బ్యాటరు ప్రిపేర్ చేశాను కదా! ఇంకా అదైతే చూస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను. పిండి అయితే ఇంకా 2 డేస్‌కే వేసాననమాట. ఇంతకు ముందులో ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడైతే పిండి బాగా పులిసిందనమాట. ఇంకా దీన్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా స్లో డే అన్నాను కదా! నేను నిన్న నైట్ నుంచి నాకు ఫీవర్ అండి. ఇంకా చాలా హెవీగా ఉందనమాట. నైట్ ఏమైందంటే నాకు ఫీవర్ వచ్చింది. టాబ్లెట్ వేసుకున్నాను. ఫుడ్ తినేసాను. ఏం కుక్ చేయలేదు. మా హస్బెండ్ బయట నుంచి తీసుకొచ్చారు ఫ్రైడ్ రైస్. తినేసి ఆ టాబ్లెట్ అయితే వేసుకున్నాను 8 కలా. ఇంకా వేసుకుని తర్వాత ఇంకా 1 గంట టైంకి ఇంకా బీభత్సమైన ఆకలి వేసి ఫీవర్ అంతా తగ్గిపోయి ఇంకా చెమటలా పట్టేసి చాలా దారుణం అయిపోయిందనమాట. ఆ టైంలో ఇంట్లో తినడానికి ఏమీ లేవు. కుక్ చేసుకునే ఓపిక నాకు అస్సలు లేదు. 1 గంటన్నర అయింది. నా వర్క్ అయ్యేసరికి నాకు 2:30 అలా అయిందనమాట. ఇంకా అలాగే పేగులన్నీ మడత పెట్టేస్తున్నట్టు అలా అనిపించిందండి. చాలా కష్టం అనిపించింది. మా హస్బెండ్ అప్పుడు ఆర్డర్ పెడతాను అని అన్నారు కానీ ఇంకా ఆ టైంలో మనకంతా మంచిది కాదు కదా అని చెప్పేసి వద్దని అలాగే పడుకుండిపోయాను. ఇంకా మార్నింగ్ లేవగానే చాలా ఇంకా నీరసం వచ్చేసింది మళ్ళీ. ఇంకా ఫుడ్ లేక గ్యాస్ అవి ఫామ్ అయిపోయి ఇంకా ట్యాబ్లెట్ కొంచెం ఫుడ్ తక్కువగా తీసుకుని వేసుకున్నాను కదా! అది పవర్ ఏమైనా ఎక్కువైందో ఏంటో రియాక్షన్ అయితే ఇచ్చేసింది. ఇంకా మార్నింగ్ అదే మా అమ్మ దగ్గర ఉండుంటే పెళ్లి కాకముందు ఇలాగా ఫీవర్ అయితే అన్నీ మన కాళ్ళ దగ్గరికి వచ్చి పెట్టేది. ఇలా పొద్దున్న లేవగానే వేడివేడిగా ఇడ్లీ వేయించుకొని తినేదాన్ని అని అనిపించింది. ఇప్పుడు నాకు వేడివేడిగా ఇడ్లీ తినాలనిపించినా నేనే ప్రిపేర్ చేసుకొని తినాలి కదా! ఈ విషయంలో అయితే నేను చాలా మిస్ అవుతున్నాను అమ్మని. ఇంకా లేవగానే అందుకే ఫస్ట్ ఇడ్లీల పని అయితే చూస్తున్నాను. ఇంక ఇడ్లీ రేకుల్లో ఆయిల్ వేసి ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశాను పక్కన. ఇంక ఇవి కుక్ అవుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను ఇడ్లీ. ఇంకా తినాలని అనిపించింది కానీ ఏమో తినలేకపోయానండి. తర్వాత అయితే ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. మొన్న పెద్దమ్మ వాళ్ళు ఇచ్చిన పప్పులు అవి ఒలిచాను కదా! అవైతే సలాడ్ చేసుకొని తినేసాము. ఇంకా చిన్న డబ్బాతో ఉన్నాయి. ఈ డబ్బాతో ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా పప్పుల చట్నీ చేస్తున్నాను. దీనికోసం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవండి. ఇంకా పచ్చిమిర్చి లాస్ట్ వీక్ తెచ్చినవి ఉన్నాయి. చెప్పాను కదా! ఇంక 2 డేస్ ఆగితే మనం సండే తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాయన్నీ సేల్ చేసేస్తున్నాను. కొంచెం పండిపోయినాయి అనమాట. ముందుగా ఇంకా చట్నీకి పల్లీలైతే వేసేసాను. నేనైతే అన్నీ ఒకే దానిలో వేపిచ్చేస్తానండి. ముందు పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి అలా ఏం చేయను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఈ పచ్చిమిర్చి పండిపోయినాయి అనమాట. సో, ఇంకా వేసేస్తున్నాను. యాక్చువల్‌గా అల్లం చట్నీ కూడా చేద్దాం అనుకున్నాను. కానీ చేయలేదు. ఇంకా పల్లీలైతే ఫ్రై అయిపోయినాయండి. ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకుని సాల్ట్ కూడా వేసేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్కి అయితే పోపు లేకపోతే ఇష్టం ఉండదు. నాకేమో పోపు వేస్తే ఇష్టం ఉండదు. అలా ఉంటుంది మనతోని. ఇంకా చట్నీ అయితే పక్కన మిక్సీ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వీటిని హాట్ బాక్స్లో అయితే వేస్తాను. మా హస్బెండ్ ఇంకా నిద్ర లేవలేదు. నేను ఫస్ట్ అయితే తినేస్తాను వీటిని. ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదండి. ఇంకా నేను బాత్ చేసి వచ్చి తినేసేసరికి టైం పడుతుంది కదా! హాట్ బాక్స్లో అయితే కొంచెం వేడిగా ఉంటాయని చెప్పేసి హాట్ బాక్స్లో వేస్తున్నాను. ఇదైతే మేము డీమార్ట్లో తీసుకున్నామండి. 199 ఎంతో పడింది. బాగానే యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే కర్రీస్కి దానికి యూజ్ అవ్వదు. మనకు అంత కర్రీ అంటే ఏ సాంబారు ఆ టైంలో తప్ప యూజ్ అవ్వదనమాట. ఏదైనా ఫుడ్ మనం దీనిలో చేయాలి అంటే కొంచెం దీని నిండా చేసుకొని ఉంచితేనే హీట్ అనేది ఎక్కువ టైం ఉంటుంది. మనం తక్కువ క్వాంటిటీ చేసినా హీట్ అనేది ఉండదన్నమాట. ఇంకా నేను ఇడ్లీ అయితే ఇందులో పెట్టేస్తాను. ఇడ్లీ బాగా వచ్చాయండి. ఆయిల్ రాయడం వల్ల ఏమో కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా ఇవాళ కర్రీ అయితే కందిపప్పు చేద్దాం అనుకుంటున్నానండి. పప్పు తోటకూర లాగా. అందుకే ఫస్ట్ పప్పుని రైస్ని కడిగి పెట్టేస్తాను. పప్పు అయితే అయిపోవచ్చిందండి. లాస్ట్లో ఉంది. వాటర్తో 2 టైమ్స్ బాగా కడిగేస్తాను.
ఇంకా కడిగేసిన తర్వాత దీనిలోనే వాటర్ వేసుకుని ఇందులో పసుపు అలాగే పచ్చిమిర్చి ఆయిల్ కూడా వేసుకొని 2 గంటలు అయితే నానబెట్టేస్తానండి. మనం కుక్ చేసుకునేసరికి బాగా నానుతుందంట. ఇలాగే రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేస్తాను. నిన్న యూట్యూబ్లో చూసాను అనమాట. సరే ట్రై చేద్దాము. ఇలాగే 2 అవర్స్ కనుక మనం నానబెట్టి కుక్ చేస్తే గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదంటండి. ఇంక ఇక్కడ రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేస్తాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసి తర్వాత అయితే ఇంక వాటర్ వేసి నానబెట్టేస్తాను. ఇంకా నానబెట్టేసి వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చి అయితే దీపారాధన చేసుకుంటున్నానండి. ఇంకా దీపాలకి పొట్లు పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ క్లిప్ ఈ రోజు ఏమి యాడ్ చేయట్లేదు. ఇంక ఇవాళ థర్స్డే కదా అని చెప్పేసి దీపాలకి ఇలాగ పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకొని చక్కగా ఇంకా పూజ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా మంచిగా చేసుకుందాం టెంపుల్కి అది వెళ్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదండి. చాలా స్లోగా అవుతుంది ఇవాళ నా వర్క్ అంతా. ఇంకా అరౌండ్గా ఇప్పుడు టైం వచ్చి నేను ఈ పూజ చేసుకునేసరికి 9:30 అవుతుంది. నిన్న ఈ టైంకి నాకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, కానీ వాళ్ళు చేయాలనిపించట్లేదు, ఓపిక కూడా లేదు. కానీ చేయక తప్పదు కదా. ఆల్రెడీ పప్పులు నానబెట్టేశాను, తర్వాత అయినా కుక్ చేయాలి. ఫస్ట్ ఈ దీపం అవి పెట్టేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అప్పుడైతే ఆ పనులు చేద్దామని అనుకున్నాను. ఇంక ఏదేమైనా కానీ మనం రోజు పూజ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. ఇంకా అందుకని ఇంకా ఎంత నీరసంగా ఉన్నా ముందు స్నానం చేసి వచ్చేసి ఇంకా పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది కదా అని అనుకున్నాను. ఇంక ఇవాళ పాపం దేవుడికి పూజకి పువ్వులు అయితే దొరకలేదండి. ఇంక మా హస్బెండ్ లేవలేదు. నాకు ఇంకా ఆయన కోసం చూస్తే నాకు అవ్వదు కదా. అందుకే ఇంకా ఇంట్లో పూచిన పువ్వు ఒకటి ఉంటే వైట్ గులాబీ ఉంది కదా, బాబాయ్ గారికి పెట్టేశాను. మాకు ఇటువైపుకి పువ్వులు అవి ఏం రావండి. వచ్చిన మేము పైన ఉంటాం కాబట్టి మాకు వినిపించదు అనమాట. ఇంకా ఉంటే మా చెట్టువి లేదా మేము ముందు 2 డేస్కి ఒకసారి అలా తెచ్చేసుకుంటాము. ఇక్కడ పూజకైతే అన్నీ ఇంకా రెడీ చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే తింటున్నానండి. దీనికోసం ఇడ్లీ నేను 4 వేసుకున్నాను. ఏదో తినేద్దాం స్పైసీగా చేసుకొని మంచిగా హ్యాపీగా తినేద్దాం అనుకున్నాను, కానీ 4 తినడానికి నాకు చుక్కలు కనిపించేసాయి అనమాట. ఎందుకు అసలు నోరంతా చెప్పబడిపోయి తినాలని అనిపించలేదు. అల్లం చట్నీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా చేయలేక సర్లే ఈ రోజుకి తినేద్దాం అన్నట్టుగా ఉంచేసాను. ఇక్కడ నేనైతే పోపు ఏం వేసుకోకుండా చట్నీ వేసుకున్నాను. మా హస్బెండ్కి అయితే ఆ చట్నీలో పోపు అయితే వేసాను అనమాట. ఇంకా ఇడ్లీలు పెట్టుకొని ఇంకా హాల్లో కూర్చున్నాను. మా హస్బెండ్ ఇంకా నిద్ర లేవలేదు కాబట్టి ఇంక ఇవి నేను పెట్టుకొని ఫాస్ట్గా వేడిగా తిందామని ఒక హాఫ్ అలా తినేసరి వరకు బాగానే ఉంది. తర్వాత అయితే ఇంక తినలేకపోయాను అనమాట. ఇంకా ఇలాగ ఇవాళ అయితే నా డే అంతా చాలా స్లోగా గడిచిందండి. ఇంకా నేను వ్లాగ్ కూడా ఇంతవరకే తీయగలిగాను. ఇంక ఈ టిఫిన్ చేసేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయితే నిద్రపోయానండి. లేచిన తర్వాత ఇంకా వంట అనేది కుక్ చేశాను అనమాట. ఇంకా వ్లాగ్ అనేది ఏమీ ఇంక్లూడ్ చేయలేదు, మళ్ళీ దానికోసం చూస్తే ఈ వ్లాగ్ లేట్ అయిపోతుందని. ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.